తెలంగాణ వ్యాప్తంగా ఏసీబీ డీజీ ఆదేశాల మేరకు ఆర్టీఓ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించామన్నారు నల్గొండ ఏసీబీ డీఎస్పీ. డీటీసీ కార్యాలయంలో డ్రైవింగ్ లైసెన్సులు, నూతన వాహన పర్మిట్లు, ఏజెంట్ల ద్వారా జరుపుతూ అక్రమ వసూలుకు పాల్పడుతున్న 6 నుంచి 12,500 నగదు, పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. పలువురు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ చెక్పోస్టుల వద్ద ఏజెంట్ల ద్వారా అవినీతి వసూలుకు పాల్పడుతున్నట్లు గుర్తించామన్నారు. కీలక రికార్డులో పరిశీలన అనంతరం నిందితులపై చట్ట ప్రకారం చర్యలుంటాయని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం అడిగితే 106 వరకు కాల్ చేసి చెప్పాలన్నారు. నల్గొండ డీటీసీ ఆఫీసులో దాదాపు 12 గంటలకు సర్ప్రైజ్ చెక్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఆఫీస్కు అప్రోచ్ అయ్యే లైసెన్స్ కానీ, ఆర్సీ కానీ, తర్వాత ఇతరత్ర డాక్యుమెంటేషన్ గురించి వచ్చిన వాళ్ళు ఉన్నారు. తర్వాత వాళ్ళతో పాటు కొంతమంది ఏజెంట్లు ఉన్నారు. ఆఫీసు ఇక్కడ స్టాఫ్ ఉన్నారు. వాళ్ళందరినీ మేము వెరిఫై చేసి సెగ్రిగేట్ చేసి అందులో ఈ ఆఫీసు వర్క్ గురించి అంటే లైసెన్స్, ఆర్సీ వాటి గురించి ఎవరు వచ్చారు, తర్వాత ఏజెంట్లు ఎవరు అని చేశాము. చేసిన తర్వాత అందులో మాకు 6 ఏజెంట్లు, వారు అన్ఆథరైజ్డ్గా ఎవరైతే ఏజెంట్లు వర్క్ చేస్తున్నారో వాళ్ళు యాజ్ పర్ జీవో వాళ్ళు ఈ ఆఫీసులోకి వాళ్ళకి ఎంట్రీ ఉండదు. కానీ ఇక్కడ స్టాఫ్ వాళ్ళకు ఎంట్రీ ఇచ్చి వాళ్ళ ద్వారా ఈ లైసెన్స్, ఆర్సీ, తర్వాత వేరే రిజిస్ట్రేషన్కి సంబంధించిన వాటి డాక్యుమెంటేషన్ చేస్తూ ఉన్నారు. అది వయలేషన్ అది. అలాగే ఈ ఏజెంట్స్ ఎవరైతే 6 దొరికారో వాళ్ళ దగ్గర పబ్లిక్ సంబంధించిన ఈ లైసెన్స్ కానీ, ఆర్సీ కానీ, ఇంకా ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ పర్మిట్ ఇవన్నీ అప్లికేషన్ ఫామ్స్ దొరికాయి. ఆ ఫామ్స్ కూడా దగ్గర 50-60 దొరికాయి. అవన్నీ మేము సీజ్ చేశాము. వాటితో పాటు కొంత నగదు కూడా 6 దగ్గర దొరికింది. వీటితో పాటు ఈ ఆఫీసులో ఆఫీస్ రికార్డ్స్ వెరిఫై చేస్తే ఎంబీఐ, ఏఎంబీఐ, తర్వాత మిగతా స్టాఫ్ వాళ్ళ ఇర్రెగ్యులారిటీస్ వాళ్ళు ఏజెంట్ల ద్వారా ఎట్లా చేస్తున్నారో అన్నీ మేము ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. నల్గొండ డీటీసీ ఆఫీసులో దాదాపు 12 గంటలకు సర్ప్రైజ్ చెక్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఆఫీస్కు అప్రోచ్ అయ్యే లైసెన్స్ కానీ, ఆర్సీ కానీ, తర్వాత ఇతరత్ర డాక్యుమెంటేషన్ గురించి వచ్చిన వాళ్ళు ఉన్నారు. తర్వాత వాళ్ళతో పాటు కొంతమంది ఏజెంట్లు ఉన్నారు. ఆఫీసు ఇక్కడ స్టాఫ్ ఉన్నారు. వాళ్ళందరినీ మేము వెరిఫై చేసి సెగ్రిగేట్ చేసి అందులో ఈ ఆఫీసు వర్క్ గురించి అంటే లైసెన్స్, ఆర్సీ వాటి గురించి ఎవరు వచ్చారు, తర్వాత ఏజెంట్లు ఎవరు అని చేశాము. చేసిన తర్వాత అందులో మాకు 6 ఏజెంట్లు, వారు అన్ఆథరైజ్డ్గా ఎవరైతే ఏజెంట్లు వర్క్ చేస్తున్నారో వాళ్ళు యాజ్ పర్ జీవో వాళ్ళు ఈ ఆఫీసులోకి వాళ్ళకి ఎంట్రీ ఉండదు. కానీ ఇక్కడ స్టాఫ్ వాళ్ళకు ఎంట్రీ ఇచ్చి వాళ్ళ ద్వారా ఈ లైసెన్స్, ఆర్సీ, తర్వాత వేరే రిజిస్ట్రేషన్కి సంబంధించిన వాటి డాక్యుమెంటేషన్ చేస్తూ ఉన్నారు. అది వయలేషన్ అది. అలాగే ఈ